హాయ్ గైస్, విజయవాడలో అయితే పెట్రోల్ కష్టాలు అయితే మామూలుగా లేవు. అసలు విజయవాడ చుట్టుపక్కల ఉన్న పెట్రోల్ బంకులన్నీ కూడా కిక్కిరిసిపోతూ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా సరే గంటలు గంటలు టైం పడుతుంది. మరి అది నిజంగా పెట్రోల్ క్రైసిస్ ఉందో లేకపోతే ఇది ఒక రీల్ ద్వారా వచ్చిన పుకారో ఏమో తెలియదు, కానీ పెట్రోల్ బంకుల్లో మాత్రం జనాలు మామూలుగా లేరండి. అంటే ఇదే పనిగా ఉంది. చూడండి, ఆటోనగర్ పెట్రోల్ బంకులో అసలు ఎంతమంది జనాలు ఉన్నారు, ఇంకా ఎక్కువ మందే ఉన్నారనమాట. చాలామంది వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. పెట్రోల్ బంకుల్లో అయితే చిన్న చిన్న గొడవలు అయితే జరుగుతున్నాయండి. ఎక్కువ మంది రావటం, లైన్లలో దూరిపోవటం, వాళ్ళు వాదన పడిపోవటం, ఈ ఫోన్పేల వల్ల లేట్ అయిపోతుంది, క్యాష్ తీసుకున్నని కొంతమంది అంటుంటే, క్యాష్ మా దగ్గర ఎక్కడ ఉంటాయి, ఫోన్పేలోనే డబ్బులు ఉన్నాయని కొంతమంది ఇలా వాగ్వాదాలకు దిగుతున్నారనమాట. చాలా అంటే గందరగోళంగా కనిపిస్తుంది. మరి ఇది ఎన్ని రోజులు ఉంటుందో ఏమో తెలియదు, కానీ సిచ్యువేషన్ అయితే చాలా ఇబ్బందిగా అయితే అనిపిస్తుంది. బంగారం అంటే ఓకే అందరి దగ్గర ఫోన్ పే ఉండేది, కాకపోతే ఆ ఇన్ఫర్మేషన్ తెలిస్తే క్యాష్ పెట్టుకోవచ్చు, తొందరగా పని అవుతుంది. ఓటు ముందే పెట్టి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఫోన్పే రేట్ అవుతుంది, ఇవన్నీ క్యాష్ కావాలి. అక్కడ పెట్రోల్ బంకుల్లో కూడా 200కి మించి అయితే పెట్రోల్ కొట్టట్లేదు. మేమైతే ఎలాగోలా ఒక 20 నిమిషాలు పట్టింది, అంటే తక్కువగానే తొందరగానే అయిపోయినట్లే అన్నమాట. ఇక వేరే చోట కూడా ఇక్కడ పటమట్లో పెట్రోల్ బంక్ అయితే క్లోజ్ ఉందండి. నిన్న కొట్టారు, ఈరోజు అయితే పెట్రోల్ బంక్ లేదు. కొన్ని బంకులో కొడతారు, కొన్ని బంకులో కొట్టట్లేదు.